హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు ఒక కప్పు రేషన్ బియ్యంతో అప్పటికప్పుడు చేసుకునే పునుకుల రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్ట్గా ఉంటాయి. పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చేసిన ఈ పునుకల రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ పునుకులను ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు రేషన్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో వాటర్ వేసేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని వంచేసి దీంట్లో మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి 1 అవర్ పాటు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత ఈ రైస్ అనేది చక్కగా నానిపోయి ఉంటుందండి. దీనిలో వాటర్ని వంచేసి రైస్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. దీనిలో ఒక 2 బంగాళదుంపల్ని ఉడికించి పైన చెక్కు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. మరి పల్చగా ఉండకూడదు. పల్చగా అయితే పునుకులు సరిగ్గా రావు. దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఒకవేళ పిండి పలచనైతే ఏం చేయాలో కూడా నేను టిప్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనిలో ఒక స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఈ పిండిని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 2 మినిట్స్ పాటు ఈ పిండిని బాగా కలుపుకొని మనకి పునుకులు వేయడానికి అనువుగా ఉందో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఇలాంటి వీడియోస్ కోసం మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని ఒక 5 నిమిషాల సేపు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని గిన్నెను పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు పల్లీలను యాడ్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీల్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 3 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుని మరొక నిమిషం ఫ్రై చేసుకున్నాక జీలకర్రని యాడ్ చేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. దీనిలో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసేసుకుని చట్నీని కొంచెం పల్చగా చేసుకుందాము. పునుకులకి చట్నీ పల్చగా ఉంటే బాగుంటుందండి. దీంట్లో సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని దీనికి తాలింపు వేసేసుకుందాము. తాలింపులో ఏం లేదండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్ది కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బ్యాటర్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ నుంచి తీసుకుని పునుకులు అనేవి వేసుకోవాలండి. అప్పుడు పునుకులు గుండ్రంగా చక్కగా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం దూరంగా వేసుకోండి. అప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా వస్తాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. వేసిన వెంటనే కూడా కదపకూడదు. ఒక 30 సెకండ్ల పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత మనం కలుపుకోవాలి. మీకు టిప్ చెప్తానన్నాను కదండి, పిండి కనుక కొంచెం లూజ్ అయితే దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు మైదా కానీ లేదా గోధుమ పిండి కానీ లేదంటే బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఈ పునుకుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి.
ఈ ఇన్స్టెంట్ రైస్ పునుకులు ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయండి. వేగిపోయండి. ఇప్పుడు మనం తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి. వేడి వేడిగా కప్పు రేషన్ బియ్యంతో పునుకులు అనేవి రెడీ అయిపోయాయి. మిగిలిన బ్యాటర్ను కూడా ఇదే విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పునుకులు వేసేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీ రేషన్ బియ్యం పునుకులు రెడీ అయిపోయాయి. మరి నేను చేసిన రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి ఆల్ అని నొక్కినట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.